తెలివిగల కొంగ. ఒక చెరువు ఒడ్డున ఒక మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు కొమ్మన కొన్ని కొంగలు తమ గూడు కట్టుకుని నివసించేవి. రోజంతా ఆ చెరువులో ఈదులాడి రాత్రికి విశ్రాంతి తీసుకోవడానికి గూళ్ళకి చేరేది. ఒకరోజు ఒక ముసలి కొంగ చెట్టుపైకి ఎగబాకుతున్న కొన్ని లతల్ని చూసి వెంటనే మిగతా కొంగలన్నింటినీ పిలిచి ఇలా అంది. కొంగల్లారా, మనమంతా పెద్ద ప్రమాదంలో ఉన్నాం. పెద్ద ప్రమాదమా? ఏమిటది? మీరు ఈ చెట్టుపైకి ఎగబాకుతున్న లతల్ని చూశారుగా, వీటిని ఇప్పుడే తుంచి పడేయకపోతే ఏదో ఒక రోజు మనమంతా చావాల్సి వస్తుంది. చిన్న తీగ మొక్కలు మనకేం హాని తలపెడతాయి? ఈ రోజు ఇవి చిన్నవిగానే ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత బలంగా దృఢంగా తయారవుతాయి. ఇప్పుడు వీటిని మనం వేళ్లతో సహా పెకిలించవచ్చు. ఇవి దృఢంగా ఉన్నప్పుడు మనం వీటిని పెకిలించలేము. ఈ లతల సహాయంతో ఎవరైనా వేటగాడు మన చెట్టుపైకి ఎక్కగలడు. దీన్ని మనం తర్వాత చూద్దాంలే. అంత ఆలోచించాల్సిన విషయం ఏమీ లేదు ఇందులో. కొంతకాలం గడిచింది. లతలు ఇప్పుడు పూర్తిగా చెట్టు మీదికి ఎగబాకాయి. దృఢంగా కూడా తయారయ్యాయి. ముసలి కొంగ చేసిన హెచ్చరిక ఇప్పటికే ఆ కొంగలన్నీ మర్చిపోయాయి కూడాను. ఒకరోజు ఒక వేటగాడు ఆ చెట్టు పక్కగా పోతున్నాడు. కొంగలన్నీ చెట్టుపైన విశ్రాంతి తీసుకోవడం అతను చూశాడు. అబ్బో, ఎంత పెద్ద కొంగల గుంపు ఉంది ఇక్కడ. వేటగాడు అన్ని కొంగలు తమ ఆహారం కోసం వెళ్లే వరకు నిరీక్షించాడు. అవి అటు వెళ్లగానే తన వల తీసుకుని లతల సహాయంతో పైకెక్కాడు. చెట్టుపైన వల పరిచి కొంగలతన్ని చూసేలోపుగా త్వరగా చెట్టు దిగిపోయాడు. కొంగలు తిరిగి రాత్రి చెట్టు చెంతకు చేరేటప్పుడు అవి వలని గమనించలేదు. చెట్టుపై వాలగానే వాటికి తాము వలలో చిక్కుకున్నట్టు అర్థమైంది. కొంగలన్నీ భయంతో అరవసాగాయి. రక్షించండి, రక్షించండి! ఇప్పుడు మనకేది దారి? వేటగాడు మనల్ని బంధించాడు. ఇక మనకి చావు తప్పదు. అరవకండి, నేను మిమ్మల్ని ముందే హెచ్చరించాను. లతలు చిన్నగా ఉన్నప్పుడే మీరు వాటిని తొలగించాల్సింది. నాకు తెలుసు ఒకరోజు మనం ఇలాంటి ఇబ్బందుల్లో పడతామని. అందుకే ముందే నేను ఈ అపాయం నుంచి తప్పించుకునే ఉపాయం ఆలోచించాను. మేము నువ్వు చెప్పిన సలహా పాటించలేదు. మమ్మల్ని క్షమించు. ఇప్పుడు మీరేం చెబితే అదే చేద్దాం. సరే అయితే, వేటగాడు వచ్చినప్పుడు మీరంతా కొద్దిసేపు ఊపిరి పీల్చడం ఆపి చచ్చి పడున్నట్లు నాటకం ఆడాలి. ఎంత మంచి ఉపాయం ఇది! అలాగే చేద్దాం. వేటగాడి కోసం నిరీక్షిద్దాం. మరుసటి రోజు వేటగాడు వచ్చి తన వలలో చిక్కుకున్న కొంగల్ని చూసి చాలా సంతోషించాడు. అమ్మయ్య, అన్ని కొంగలు చచ్చిపడి ఉన్నాయి. ఇది ఇంకా మంచిది. నా పని చాలా సులువవుతుంది. వీటన్నిటినీ గోనె సంచిలో వేసుకుని బజారుకు తీసుకుపోయి అమ్ముతాను. వేటగాడు ఒక్కొక్క కొంగని వల నుంచి తీసి నేలపై పడేస్తూ పోయాడు. కొంగలన్నీ నేల మీద అలాగే పడున్నాయి. చివరి కొంగని వేటగాడు నేలపై విసరగానే ముసలి కొంగ సైగతో అవన్నీ రెక్కలు విచ్చుకుని అత్యంత వేగంగా ఎగిరిపోయాయి. మనకంటే పెద్దవారు అనుభవంతో చెప్పే మాటల్ని మనం పాటించాలి అని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాలి. రాక్షసుడు దొంగ. పూర్వం ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. రోజంతా అతను దైవ పూజలో గడిపేవాడు. ఒకరోజు ఒక ధనవంతుని ఇంట్లో పూజ చేయించటం వలన అతనికి దక్షిణగా 2 బలిష్టమైన ఆవు దూడలు లభిస్తాయి. వాటిని ఇంటికి తెచ్చి పశువుల శాలలో వాటిని కట్టేసి పెంచసాగాడు. ఒక దొంగ ఆ దారి వెంట పోతూ వాటిని చూస్తాడు. ఈ రాత్రికే వీటిని దొంగిలించాలని ఆ దొంగ మనసులో నిశ్చయించుకుంటాడు. రాత్రి అవగానే దొంగ బ్రాహ్మణుడి ఇంటికి కన్నం వేస్తాడు. 4 వైపులా చూసి తనని ఎవ్వరూ చూడటం లేదని నిర్ధారించుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. అప్పుడే అక్కడ మెరుపు మెరిసినట్లయింది. వెనువెంటనే ఒక పెద్ద రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. ఎవరు నువ్వు? నేనొక రాక్షసుడిని. నీవెవరు? నేనొక దొంగని. బ్రాహ్మణుడి ఇంటిలోని 2 బలిష్టమైన దూడలను దొంగిలించడానికి వచ్చాను. కానీ నీవు దూడలను దొంగిలించలేవు. ఎందుకంటే నాకు ఆకలిగా ఉంది. నేను నిన్నే ఆరగిస్తాను.
అలా చెయ్యొద్దు, నన్ను చంపొద్దు. మరి నాకు చాలా ఆకలిగా ఉందిగా. అలాగైతే నేను ఓ పని చేస్తాను. ముందుగా నేను 2 దూడల్ని దొంగిలిస్తా, తర్వాత నువ్వు వెళ్ళి బ్రాహ్మణుని తినేయచ్చు. ఆహా, సరే పద లోపలికి. ఇద్దరూ లోనికెళ్తారు. బ్రాహ్మణుడు నిద్రిస్తూ ఉంటాడు. బ్రాహ్మణుని చూసి రాక్షసుడి నోట్లో నీళ్లూరాయి. ముందు నన్ను దూడల్ని తీసుకెళ్ళని. ఇతడు రాక్షసుడు, మిమ్మల్ని తినడానికి వచ్చాడు. ఇతనొక దొంగ, మీ దూడలని దొంగిలించటానికి వచ్చాడు. ఇద్దరి మాటలు విన్న బ్రాహ్మణుడు భయపడి భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు. మంత్రోచ్చారణ చేస్తాడు. ఓ భగవంతుడా, ఈ రాక్షసుడిని ఇక్కడ నుండి మాయించి దయచేసి నన్ను కాపాడు స్వామి. తక్షణం రాక్షసుడు మాయమైపోయాడు. ఆ భగవంతుడు రాక్షసుడిని మాయం చేసేశాడు. ఇక నీ సంగతి నే చూస్తానుండు అంటూ లావుపాటి కర్ర తీసుకుని దొంగను బాధిపడేశాడు. తన ప్రాణాల్ని కాపాడుకుంటూ ఆ దొంగ పరుగు తీశాడు. భగవంతుడా, ధన్యవాదాలు. నన్నే కాకుండా ఈ మూగ పశువులను కూడా కాపాడావు. నీకు నా ధన్యవాదాలు భగవంతుడా. ఆ సందర్భంగా వాదులాడుకోకూడదు అని ఈ కథ వల్ల మనకి తెలుస్తుంది. అవునా?